హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు వ్యతిరేకంగా ఈ నెల 9న నిరాహార దీక్ష చేస్తానని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇవాళ రైతులు వైసీపీ నాయకులతో కలిసి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా లైనింగ్ పనులతో రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు బేళ్లుగా మారుతున్నాయన్నారు. కుప్పంకు నీరు తీసుకువెళ్లేందుకు ఈ ప్రాంతం రైతులకు అన్యాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అడ్డుకోవాల్సిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు జిల్లా నేతలు కమిషన్ల కోసం లైనింగ్ ను ప్రోత్సహిస్తున్నారన్నారు. హంద్రీనీవా కాలువకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులతో ఒక్క రాప్తాడు నియోజకవర్గమే కాదు మొత్తం రాయలసీమకే అన్యాయం జరుగుతుందన్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా 9వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా మా ఇంట్లో ఉండి నిరాహార దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలము పంపనూరు గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ గత 6 నెలలుగా మొత్తుకొని చెప్తున్నాం, అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము, ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం, కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు హంద్రీనీవా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేసి. గతంలో 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ 6 లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జీవో 22 ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలువను. అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది హంద్రీనీవా కాలువ. కేవలం నిధులే బారినాయి. మిగిలిన పనులు 20%, 30% పనులను 10 రెట్లు 12 రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు. వాళ్ళు కరువు మీద ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అడ్డుకోలేం. జనం మీకు అవకాశం ఇచ్చినారు, మంచి చేయమని అవకాశం ఇచ్చినా మీరు దోపిడీ చేస్తున్నారు. కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలు హంద్రీనీవా తెస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ 40 టీఎంసీల హంద్రీనీవాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి, అంటే 6 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు. మళ్ళీ జగనన్న వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు, కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి, అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ 63 టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు. అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి, 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో. మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్, మీకు గాజులు దిన్న ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి. డోన్ ప్రాంతంలో 63 చెరువులకు 2 టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి, దాన్ని ఏర్పాటు చేశారు. సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి 2.3 టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. లోకలైజేషన్ చేశారు సింగనమల చెరువుకు. జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవాంతిప్ప ప్రాజెక్టుకు మరియు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. ఆ పనులు మొదలుపెట్టారు, వాటికి నీళ్లు కావాలి. అదేవిధంగా పేరూరు డ్యాముకు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకి జీడిపల్లి నుంచి పేరూరు డ్యాముకు నీళ్ళు ఇస్తూ మరియు సోమరాండ్లపల్లి, పుట్టకనమ్మ, తోపుదుర్తి, ముట్టాల ఈ చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. మరి దీనికి కూడా మరి ఒక 4.9 టీఎంసీలు. పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 193 చెరువులు పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాలి. అట్లా కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాకి నీళ్ళు ఇవ్వాలి. ఆ విధంగా 23 టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్ కూడా వచ్చింది. మరి 20 టీఎంసీలు చెరువులకు, 40 టీఎంసీలు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 23 టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్, ఏదైతే ఈ కొత్త స్కీమ్స్ అన్నీ చెప్పినామో వీటన్నిటి అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు 63 టీఎంసీలకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తూ చివరి ఆయకట్టు ప్రాంతాలైన చిత్తూరు, కడప జిల్లాలకు నేరుగా గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా ఒక కాలువను, లిఫ్ట్ కాలువను ఏర్పాటు చేస్తూ 20 టీఎంసీలు తీసుకొని పోయేదానికి
అవకాశం కల్పించి దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ అవసరాల దృష్ట్యా ఈ 40 టీఎంసీల హంద్రీనీవా కాలువను జగనన్న 83 టీఎంసీల కాలువలుగా మార్చారు దీన్ని. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చారు, ఆయనకు నిధులు పారితే చాలు, నీళ్లు పారాల్సిన అవసరం లే. ఆయన లక్ష్యం వల్ల 2 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతి ప్రాంతంలో పెట్టుబడులుగా పెట్టాలా, దాన్ని రియల్ ఎస్టేట్ హబ్గా చేసుకోవాలా, వ్యాపారాలు చేసుకోవాలా, లాభాలు గడించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కాలువ భవిష్యత్తులో వెడల్పోయేదానికి అవకాశం లేకుండా కాంక్రీట్ లైనింగ్ వేసేసి దీని పరిమితి ఇంతే, ఇది 2250 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తున్నామనేసి ఈ పనులు మొదలుపెట్టారు. మేము అనేక మాధ్యమాల్లో అనేక దఫాలుగా ప్రజల్లోకి వచ్చి మీడియా ద్వారా కానీ హెచ్చరించినాం, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం. అయ్యా ఈరోజు పిల్ల కాలువల నిర్మాణం చేయలేదు, మేము చేయలేం, మీరు చేయలే, కానీ ఈ కాలువలో నీళ్లు బారుతా అంటే దిగువన 10 కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేసుకొని రైతులు బతుకుతా అన్నారు. పాత బోర్లని రీఛార్జ్ చేసి రైతులు బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది హార్టికల్చర్ హబ్గా మారింది. అనంతపురం జిల్లా రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు దీన్ని. ఈరోజు మీరు వచ్చి ఆ బౌల్ మా చేతుల్లో చిప్పను చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయేటువంటి ప్రమాదం ఈరోజు ముంచుకొస్తూ ఉంది. మీ వల్ల మళ్ళీ మా అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతం కాబోతూ ఉంది. ఇది రాయలసీమ యావత్తు ప్రాంతానికి సంబంధించిన సమస్య. 43 టీఎంసీల నీళ్లు కోల్పోతున్నాం. నేను కన్నా నీ జిల్లా చిత్తూరు జిల్లా కోసం ఒక 2,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేవా చంద్రబాబు అని కూడా అడిగాం. నువ్వు అమరావతిలో వ్యాపారాలు చేసుకుంటున్నావు కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టడానికి సిద్ధపడి ఇప్పుడు 1,50,000 కోట్లు అప్పు తెచ్చావు సంవత్సర కాలంలో. మరి చిత్తూరు జిల్లాకు గండికోట నుంచి ఆ స్కీమ్ ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో అది పూర్తి చేస్తే నేరుగా 20 టీఎంసీలు వస్తాయి. కర్నూలు దాటి అనంతపురం దాటి రావాల్సిన అవసరం లేదు. అందులో గ్రావిటీలో గండికోట వరకును మరియు చక్రాయపేట వరకు గ్రావిటీలో వస్తాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది చేయట్లే. పోనీ 6,300 క్యూసెక్లకు వెడల్పు చేయాలి మాల్యాల నుంచి జీడిపల్లి వరకు అనేది పనులు మొదలుపెట్టారు, అది చేయట్లే. ఈ రెండును పక్కన పెట్టేసి టోటల్గా సెటసైడ్ చేసి ఈ కాలం ఇంతే 40 టీఎంసీల హంద్రీనీవా. గతంలో చంద్రబాబు గారు 95 ప్రాంతంలో కూడా ఇది మంచినీళ్ళకు పరిమితం చేద్దాం, 5 టీఎంసీల ప్రాజెక్టుగా పరిమితం చేద్దామని జీవో ఇచ్చారు. 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలు చాలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని. అంటే ఎప్పుడు కూడా రైతుల పట్ల ఒక ద్వేషమా, ఒక అసహ్యమా, చిన్న చూపా? మమ్మల్ని రాయలసీమ ప్రాంత రైతుల్ని అంటరాని వారిగా చూస్తున్నారా చంద్రబాబు మీరు? నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈ సమస్యను పైన గలమెత్తింది. కమ్యూనిస్టు సోదరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, రైతు సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమకు 43 టీఎంసీల నీళ్లను రాకుండా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు. ఇది 4 జిల్లాల సమస్యగా దీని మీద మా నిరసన తెలియజేయాలనుకున్నాం. గ్రామాల్లో తిరిగే ప్రయత్నం చేశాం, పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండ సమావేశాలు పెట్టాం, పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగ సభలకు అనుమతులు అడిగాం, పోలీసులు ఇవ్వట్లే. పాదయాత్ర చేస్తామనుకున్నాం, పోలీసులు ఇవ్వట్లే, అనుమతులు ఇవ్వట్లే. ఎక్కడికక్కడ నిర్బంధము. ఈ నిర్బంధం అనేది చూస్తూ ఉంటే మమ్మల్ని ఏదో నక్సలైట్లుగా భావిస్తానట్టుంది జిల్లా పోలీస్ యంత్రాంగం. మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారము రైతులంటే నక్సలైట్లుగా చూస్తున్నారా? రైతులంటే రాయలసీమ ప్రాంత వాసులంటే థర్డ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారా? నీకు అభివృద్ధి అంటే అమరావతినా? రాయలసీమ అభివృద్ధి మీకు పట్టదని మేము ప్రశ్నించదలిచినాం. 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవము, వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అది అయిపోయిన తర్వాత 9వ తేదీ నిరాహార దీక్ష కూర్చుంటాం. ఇప్పటికీ నిరాహార దీక్షకు అనుమతులు అడిగాం, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వని పక్షాన తోపుదుర్తి గ్రామంలో మా స్వగృహంలోనే వేలాది మంది రైతులతో నిరాహార దీక్షకు కూడా మేము దిగబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.